దేవుని యొక్క ఆలోచనలను మరొకసారి మనం ఆలోచించడానికి వీలుగా నేటి ఆరాధనలో భాగంగా మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. నీ కార్యాలు దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్నాయా? మరణం అనేటటువంటిది అందరికీ వస్తుంది, వయసుతో సంబంధం లేదు, దానికి నువ్వు చేస్తున్న పనితో కూడా సంబంధం లేదు. ఎప్పుడైనా మరణం అనేటటువంటిది వచ్చి నిన్ను కౌగిలించుకుంటుంది. కాబట్టి మరణాన్ని గురించి దేవుడు చాలా సంగతులు మన కొరకు రాయించాడు. సరే, ఒకసారి ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అన్నాడు. ఏలయనగా అదిగో మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. ఇప్పుడు బతికే ప్రతి ఒక్కరూ కూడా మనస్సున పెట్టేటటువంటి ఒక కార్యక్రమం ఏదైనా ఉందని అంటే మరణము. అందుకని విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవడం మేలు. ఎందుకని అంటే అక్కడికి వెళితేనే ఆలోచనలోకి మనం వెళ్తాం. అందుకని మరణం అందరికీ వస్తుంది, కానీ అందరికీ వచ్చేటటువంటి ఈ మరణాన్ని గురించి అందరూ మనసులో పెట్టుకొని ఆలోచన చేసి బతుకుతున్నారా లోకంలో? ఈరోజు ఇక్కడికి వచ్చాము, తిరిగి వస్తానో రానో అన్నట్టుగా బయలుదేరారా మీరు? లేదు, అలా లేదు, అసలు ఆలోచనే లేదు. పోయేటప్పుడు చికెన్ తీసుకెళ్ళొచ్చులే, పోయేటప్పుడు పళ్ళు కొనుక్కోవచ్చులే అన్న ఆలోచనతోనే కదా మనం ఇక్కడికి వచ్చాము. అంటే పోయేటప్పుడు బతికుంటాము, బతికి వీటిని తింటామన్న ఆలోచన ఉంటుంది తప్ప మరణం అనేటటువంటి దాన్ని మనసున పెట్టుకొని బతుకుతామా? ఏ టైంలోనైనా అసలు ఆలోచన కూడా రాదు. నిజంగా లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఆలోచన చేస్తారంటే అన్నిటినీ పూర్తి చేసేసి, ఇది లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కానీ ఆ పిల్లలను ప్రయోజకులుగా చేసేసి ఏదో ఉద్యోగాలు ఇప్పించేసి వారికి కూడా మనం పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళకు కూడా పిల్లలు కనేసిన తర్వాత అమ్మయ్య ఇక నా జీవితంలో చేయవలసిన కార్యాలు ఏవి లేవు, ఇప్పుడు నేను హాయిగా ఏమైపోతాను, అది ఇంకా చచ్చిపోవచ్చు. అంటే నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నాను, బాధ్యతలన్నీ ముగించేసాను. అప్పుడప్పుడు అంటుంటారు వయసు పెరిగిన పెద్దోడు అక్కడ స్థిరపడిపోయాడు, చిన్నోడు ఎక్కడున్నాడు, అమ్మాయికి పెళ్ళి అయిపోయి అందరికీ అందరూ సెటిల్ అయిపోయినారండి, ఇక నేను ఒక్కడనే సెటిల్ అవ్వడానికి సిద్ధంగా, అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటివే కదా. నిజంగా ఇలా అనేటటువంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మూర్ఖులు. అందరిలాగే మనం కూడా బ్రతకాలని అనుకుంటాము. అంటే క్రైస్తవ సమాజంలో కూడా మనం కూడా ఇలాంటి బాధ్యతలనే పూర్తి చేసేస్తే సరిపోదు. అప్పుడప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉంటారు, అన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళకు కూడా పిల్లలు, అదే ఇంక మీ పని అయిపోయినట్టంటే మీ బాధ్యతలు తీరిపోయినాయి అని అంటే వాళ్ళు గుర్తు చేస్తుంటారు. అంటే వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ నా మరణానికి నా దినం ఎప్పుడో తెలుసుకొని ఆ రోజు వచ్చేసి పూలమాలలు వేసేసి ఆ దినం రోజు జరిగే కార్యక్రమాలకి అటెండ్ అయ్యేసి ఏదో అన్న గురించి కొద్దిగా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు అనేదే కదా టార్గెట్. రైట్, అందరిలాగే మన బ్రతుకు కూడా అలాగనే కడతీరుస్తుంటాం ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుడు ఏం చెప్తాడంటే బాగా ఆలోచించాలి. మనం బ్రతికినంత కాలం మరణాన్ని మనసులో పెట్టుకుని బ్రతుకు అంటాడు దేవుడు. మరణాన్ని మనసులో పెట్టుకుని బ్రతుకు. ఎప్పుడైతే మరణాన్ని మనసులో పెట్టుకొని బ్రతుకుతావో అప్పుడు మన బ్రతుకు బాగుంటుంది అంటాడు దేవుడు. మరణాన్ని మనసులో పెట్టుకొని బ్రతికితేనే మన బ్రతుకు బాగుంటుంది. నిజంగా ఈ ఆలోచనలు మన బ్రతుకు నిజంగా శ్రేష్టంగా మారుస్తాయి. ఈ ఆశలు కోరికలు ఇవన్నీ మరణాన్ని నువ్వు మనసులో పెట్టుకుని బ్రతికినప్పుడు కోరికలు ఉండవు, అంతేనా? ఏదో చచ్చిపోయా మనకెందుకండి కారు, చచ్చిపోయా మాకెందుకండి బంగారు, ఇవే కదా. అలాంటి వైరాగ్యంలోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద క్యాన్సర్ రోగంతో దగ్గి ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి బంగారు రేటు తగ్గిందంట అన్నాం.
ఇప్పుడు ఆడు ఏమంటాడు చెప్పండి? మనల్ని కింద నుంచి పై దాకా చూస్తాడు, అంతేనా? అంటే రేపు మాపు చచ్చిపోతున్నా నా దగ్గరకు వచ్చి బంగారు రేటు తగ్గిందంట, మీ ఇంటి పక్కన ఫ్లాట్ చాలా తక్కువకి అమ్మేస్తున్నారంట అని కూడా అన్నాం అనుకోండి, ఆడి పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. అంటే ఇలా బతకమంటాడు దేవుడు. ఈ ఆశలు కోరికలు ఇవన్నీ ఏదైతే ఉంటాయో ఇవి మరణాన్ని మనసులో పెట్టుకొని కానీ మనం బతకలేదనుకో, బతకకపోతే ఇక ఆనందం వైపే పరుగులు తీస్తూ ఉంటాం, ఇక్కడే ఆనందాలను ఎత్తుక్కుంటూ ఉంటాం. సుఖాలు నిజంగా ఆనందాలు అనేటటువంటివి, సుఖాలు గొప్పల కోసం వాటి కోసం మనం వెంటాడుతూనే ఉంటాం. అందుకే శ్రేష్టమైనటువంటిది మరణము. ఆ మరణాన్ని మనం మనసులో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటే ఈ లోకం నిజంగా అందరూ కూడా ఈ లోకంలో బ్రతికి అలా మనసులో పెట్టుకున్నా కానీ మనం ఎప్పుడైతే బతకలేదో అందరూ ఈ లోకంలో బ్రతుకుతున్నట్టుగానే మనం బతుకుతాం. ఎందుకంటే వాళ్ళ మనసులో మరణాన్ని గురించినటువంటి ఆలోచన లేదు, అసలు ఆవేదన అంతకంటే లేదు. వాళ్ళు ఎలా బతుకుతారో మనం కూడా అలాగే బతుకు. అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అందుకనే చెప్తున్నాడు, మరణాన్ని మనస్సులో పెట్టుకుని బతుకు అంటున్నాడు. మరణాన్ని మనసులో పెట్టుకుని బతుకు. మరణం మనసులో పెట్టుకుని బ్రతికితే ఖచ్చితంగా దేవుడు ఆశించినటువంటి రీతి, దేవుడు మన పట్ల ఏం కోరుకుంటాడో దాని వైపే మన యొక్క కార్యక్రమాలన్నీ నిమగ్నం అయిపోతాయి ప్రేమటువంటి వాళ్ళు. అందుకని లోకంలో సమాజంలో ఏం చెప్తారంటే, ఏం లేదండి, చనిపోయే లోపు నలుగురిని సంపాదించుకుంటే చాలు. ఆ మధ్య ఒక అతను, ఎంతమంది మీకు పిల్లలు అంటే? నలుగురు. ఏంటి నలుగురా అని అంటున్నాడు ఇంకొకడు. అవును నలుగురు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకరైతే హద్దు, ఇద్దరైతే ముద్దు, ఇకపై మరి నువ్వేంటి నలుగురు అన్నావు? భలే వాళ్ళే, మోయడానికి నలుగురు కావాలి కదా, ఆ నలుగురే వీళ్ళు అంటున్నాడు. అంటే నలుగురు మోసే, అంటే చనిపోయిన తర్వాత చనిపోయే లోపు మనం నలుగురిని సంపాదించుకోవాలి. ఆ నలుగురు నోట మనం ఏమనిపించాలంటే మంచివాడు అనిపించుకోవాలి. ఇది లోకంలో జరుగుతున్నటువంటి. అంటే నేను మంచివాడిని అని 10 మంది మనసులో ఉండిపోవాలి. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించినటువంటి జ్ఞాపకాల తాలూకు అవి మనసులో నిలబడిపోవాలి. నాకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు మనుషుల మనసుల్లో నిలబడిపోవాలి. తల్లిదండ్రులుగా మనం కూడా చూడండి, మన పిల్లల యొక్క మనసులో మన జ్ఞాపకాలు ఉండేటట్లుగా వారి కొరకు ఏమేమో చేస్తాం మనం. మా నాన్న ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది అంటే వాళ్ళ మనసులో కూడా మన తాలూకు జ్ఞాపకాలు ఉండిపోవాలన్నదే మన యొక్క ఆలోచన. అంటే మా అమ్మ నాన్న నా కొరకు ఏం చేశారు అనేటటువంటి దాన్ని కొడుకు పెద్దవాడైన తర్వాత మనల్ని అసహించుకోవడం కంటే మా నాన్న మా అమ్మ ఇలా చేశారని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మనసుల్లో కూడా మన తాలూకు జ్ఞాపకాలు అనేటటువంటి ఉండిపోవాలని మనం కోరుకుంటాం. కాబట్టి మనుషుల మధ్య ఉండిపోవాలని, అంటే మన తాలూకు జ్ఞాపకాలు అనేక మంది మనుషుల మధ్య నా తాలూకు జ్ఞాపకాలు ఉండిపోవాలన్నది మనుషులు నేడు కోరుకున్నటువంటిది. అంటే ఇంతకీ జ్ఞాపకం అంటే ఏంటి? ఇక్కడ మనం జ్ఞాపకార్థ గ్రంథం అన్నామే, అసలు నిజంగా జ్ఞాపకం అంటేనే ఒక భావోద్వేగమైనటువంటి ఫీలింగ్, ఒక ఫీలింగ్ ప్రియమైనటువంటి, అంటే ఒక ఎమోషనల్ అనమాట, ఎమోషనల్ ఫీలింగ్ అని. అందుకని మనం కూడా చూడండి, అప్పుడప్పుడు ఇప్పుడు మొన్న అన్నప్రాసం జరిగింది మా పిల్లవాడికి. ఇప్పుడు అన్నప్రాసం జరిగినప్పుడు ఉన్నటువంటి ఆ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కాలంలో ఏం చేయాలి? వాటిని మామూలుగా అయితే వెండి కాబట్టి కుదవ పెట్టుకోనో లేకపోతే అమ్మేసుకొని దాన్ని కరగ తీసేసి డబ్బులుగా మార్చి తినేసం అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వాటిని అలాగే ఎత్తిపెట్టి వాడి పెళ్లి రోజున ప్రజెంట్ చేశారు అనుకోండి, ఆ ఫీలింగ్ ఎలాగుంటుంది చెప్పండి? అంటే బాగుంటుందా? అదనమాట. అంటే బాల్యం తాలూకు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆడు పెద్దోడై ప్రయోజకుడై వాడి పెళ్లి దినాన వాళ్ళ అమ్మా నాన్న దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసేసి అందరి ముందు ఏదో తల్లిదండ్రులు ఏదో ఇచ్చారు అని ఆడి చేత ఓపెన్ చేసి చూపించినప్పుడు చూసే వాళ్ళు కూడా ఎలాగుంటుందంటే, అరే ఇది చిన్నప్పుడు అన్నప్రాసం చేసింది ఇదే. అంటే ఆ జ్ఞాపక తాలూకు ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలాగుంటాయి మీరు బాగా గమనించి. అంటే బాల్యంలో మనం వాడినటువంటి వస్తువులు, మొట్టమొదటిగా కొన్న పెన్ను, మొట్టమొదటిగా రాసిన నోట్సు, మొట్టమొదటిగా దిద్దిన పలక, ఇవన్నీ నిజంగా దాచిపెట్టి వాడి కొరకు, అంటే వాడికంటే తెలియదు,
ఇవన్నీ వాడు పెద్దోడైన తర్వాత వాటిని చూపించదురా, నువ్వు వాడినటువంటి మొట్టమొదటి పెన్ను, నువ్వు వాడినట్టు మొట్టమొదటి పెన్సిలు, ఇలా నువ్వు ప్రారంభంలో ఆడినటువంటి లేకపోతే చదివినటువంటి స్కూల్ తాలూకు ఫోటోలు, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయని అంటే మనకు తెలుసు. ఇప్పుడంటే బాల్యపు తాలూకు జ్ఞాపకాలు అనేటటువంటివి ఎవరి మనసులో ఉండట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి నిద్రలేస్తే ఉండాల్సింది సెల్ ఫోన్, అంతేనా? ఒకప్పుడు అంటే మా బాల్యంలోకి మేము వెళ్ళి ఆలోచన చేసినప్పుడు అప్పుడు సెల్ ఫోన్ ఉందా? లేదు. ఇంటర్నెట్ ఉందా? లేదు. 4 గంటలు అయితే చాలండి, ఎక్కడికి పరిగెస్తాము? ఆటలాడేదానికి గ్రౌండ్కి వెళ్ళిపోతాం. లాస్ట్ బెల్ ఎప్పుడెప్పుడు కొడతారా అన్న ఆలోచన ఉండేది. నిజంగా నేనైతే చిన్నప్పుడు ఆ వాలీబాల్ ఆడేటప్పుడు వెనకాల కూర్చోండేవాడిని, ఎందుకంటే బాల్ అక్కడి నుంచి బయటకు వస్తే పరిగెత్తిపోయి ఇచ్చేవాడిని. అలా నన్ను చూసినటువంటి వాళ్ళు, ఒరే వీడు ప్రతిసారి బాల్ అందిస్తున్నాడు మనకి, ఈ జట్టులోకి చేర్చుకున్నాం అని చెప్పి చేర్చుకున్నారు నన్ను. అంటే ముందు బాల్ అందిస్తే కానీ ఆ ప్లేస్ రాదు, అలాంటిదన్నమాట. అంటే అలా అలా చూడండి. అదే ఆ రోజుల్లో ఫోన్ ఉందనుకోండి, మీరు ఆడుకోకుండా నాకు ఫోన్ ఉందనుకోండి వచ్చేస్తాం, అలాగనమాట. అంటే ఇక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ టైము, ఆ ఆడుకునేటటువంటి పద్ధతి. ఇక వేసవి సెలవులు వచ్చినాయంటే ఇంకా అంతా ఇంత కదా ఆడావిడి, ఎక్కడ చెరువు నుండి అక్కడికి వెళ్ళిపోరు. మీకు తెలుసు కదా, టైర్ ఆట ఆడుకున్నారా ఎవరన్నా? ఉందా? అది ఇంకొకటి తీసుకుంటే ఒప్పుకోం మనమే దాన్ని టైర్ పుల్ల వేసుకొని నెట్టుకుంటా పోతూ ఉండాలి. మళ్ళీ పోయేటప్పుడు మధ్యలో హార్న్ ఒకటి మళ్ళీ మనకి. అంటే ఇవన్నీ బాల్యం తాలూకు జ్ఞాపకాలు మీరు బాగా గమనిస్తే. నిజంగా ఈ ఆటలన్నీ కూడా కోతి కొమ్మంచి, చెరువుల్లో దిగి దూకడం, ఆటికి ఏమంటారు వేసవిలో ఆ మామిడి తోటకి వెళ్ళి మామిడికాయలు దొంగతనం చేసుకురావడం, ఆ టెంకాయ చెట్లకి టెంకాయలు దొంగతనం, ఇవన్నీ కూడా ఎలాగుంటాయని అంటే ఇవి బాల్యపు తాలూకు జ్ఞాపకాలు అన్నమాట. అంటే మన జ్ఞాపకాలే ఒక బాల్యంలో జరిగించినటువంటి వాటిని తర్వాత స్టేజ్కి వచ్చేసేటప్పటికి ఇవి మనకి ఎలాగుంటాయంటే ఓ జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. నిజంగా చెప్పాలంటే ప్రతి వాటికి కూడా జ్ఞాపకాలు ఉంటాయా? ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకాలు ఉంటాయి. అందుకనే సోషల్ మీడియాలో బాల్యపు తాలూకు జ్ఞాపకాలని ఈ మధ్య ఏదో ఒకటి రిలీజ్ చేసిన. అంటే మీ బాల్యాన్ని కూడా గుర్తుంచుకోండి, మీ బాల్యపు తాలూకు ఆనవాళ్ళు ఏదన్నా ఉంటే కూడా వాటిని చూడండి, మీకు ఎంత ఆనందం వస్తుందో అనేటటువంటి. నిజంగా అలాంటివే మనకు కూడా జ్ఞాపకాలు ఉన్నాయంటే అవును, చిన్ననాటి జ్ఞాపకాలు పదిలిపరుచుకోవాలి అంటూ మనకు కూడా అది చాలా ఆసక్తిగానే ఉంటుంది. ఇప్పుడు నేను రాసిన మొట్టమొదటి పెన్ను, నేను రాసిన మొట్టమొదటి నోట్సు ఈరోజు నేను చూసుకుంటే ఎలా ఉంటుంది నా ఫీలింగ్? అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రులు ఒకవేళ వాటిని ఎత్తిపెట్టి మీకు గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఇంకా నిరంతరం దాన్ని చూసుకోవడమే మన పని అయిపోతుంది. అలాంటి ఎమోషనల్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. నిజంగా ఇలా మనం అలాంటి కోణంలో మనం ఆలోచన చేస్తే మనం వాడినటువంటి స్పూన్ కావచ్చు, లేకపోతే పలక, ఏది చూసుకున్నా కూడా పుస్తకం, ఇవన్నీ భద్రపరుచుకొని ఇవి మన జ్ఞాపకాల్లో ఉన్నాయని చెప్పుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి మనకు నిజంగా ఉండదు. బహుశా మనం ఆ ఇల్లులు మారడం ఇవన్నీ వల్ల కొన్నిసార్లు దాచుకున్నవి లేకపోతే అవన్నీ కూడా జ్ఞాపకాలుగా ఉండేటవన్నీ పోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ ప్రత్యేకంగా వాటిని ఎత్తిపెట్టి వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాటిని చూపించినప్పుడు నిజంగా చాలా ఎమోషనల్ ఫీలింగ్ అయిపోతుంది. తల్లిదండ్రులు కూడా వారికి పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా ఆ జ్ఞాపకాల పేరుతోనే వాళ్ళకి ఫోటోలు తీసి భద్రం చేస్తూ ఉంటారు, తెలుసా మీకు? కాబట్టి ఈ జ్ఞాపక తాలూకు ఈ ఫోటోలన్నీ కూడా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆడికి మనం ఇచ్చామనుకోండి, ఆడి చేతిలో ఆ ఫోటోలు పెట్టాం, మమ్మీ నేనేనా, డాడీ నేనేనా, ఇలా ఉన్నాను, అప్పుడు ఇలా ఉన్నానా, ఆ ఎమోషనల్ చూడండి ఎలాగుంటుందో. ఆ జ్ఞాపకాలు తాలూకు ఆ ఎమోషనల్ ఎంత బాగా ఉంటుందని అంటే అందుకని వారికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనం ప్రిజర్వ్ చేసి ఎత్తిపెట్టి వాళ్ళు కొంచెం వయసు వచ్చి ఆలోచించగలిగినప్పుడు అవి చూపించినప్పుడు వాళ్ళ భావోద్వేగం చూడండి, నిజంగా కళ్ళల్లో నీళ్లు పడిపోతాయండి. అంతగా వాళ్ళు ఆలోచన చేస్తారా? అందుకనే మనం ఈరోజు వాటిని కూడా భద్రపరుస్తూ ఉంటాం. సెల్ ఫోన్లో తీసిన ఫోటోలు, ఆ తర్వాత వాటిని పెన్ డ్రైవ్లోకి మార్చి, ఇంకా చెప్పాలంటే కంప్యూటర్లోకి ఎక్కించుకొని వాటికి ఒక ఫోల్డర్ పెట్టి వాటన్నిటిని మనం ఏం చేస్తుంటే భద్రం చేస్తూ ఉంటాము. అలాగే నీ జ్ఞాపకాలు నీకుండాలని ప్రయాసపడుతున్నావు, నిజంగానే మనం అలా చేస్తున్నాం. మరికొంతమంది నాకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ప్రపంచ మనుషులు అందరిలో నిలబడిపోవాలనుకునేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనసుల్లో నా జ్ఞాపకాలు ఉండిపోవాలి. అందుకని
ప్రపంచ జనాభాలో మనుషులు అందరిలో ఉండిపోవాలని చాలామంది కూడా తహతహలాడుతూ ఉంటారు. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు సంపాదన విషయంలో ఆరాటపడతారు. పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని వాళ్ళు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. అందుకనే ఎంతోమంది చాలామంది అలాంటి జ్ఞాపకాలు ప్రపంచ మనుషుల దృష్టిలో నేను ఉండిపోవాలి అన్నట్టుగా కొన్ని సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మీకు తెలుసో లేదు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి పేరు సంపాదించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది చూసారా. అంటే వాళ్ళ ఆలోచన చూడండి. అంటే ఏదో ఒక గొప్ప కార్యక్రమం నేను చెయ్యాలి. అప్పుడప్పుడు మీరు కూడా చూడండి, పండ్ల మధ్యలో తాడుని ఇరికించుకొని లారీని లాగేశాడంట వాడు. అంటే ఒక లారీని లాగడంలో తాను పళ్ళు ఎంత పటిష్టంగా ఉన్నాయని చెప్పడానికి ఓ లారీన నలుగురు నెడితే కానీ లారీ ముందుకు కదలదు. అలాంటి దాన్ని తన పళ్ళతో తాడు కట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. మరొకడు ఉన్నాడు, మీసాలు బాగా పెంచి అటు ఇటు తాడు కట్టి ఒక సిలిండర్ ఎత్తేసినాడు పైకి. మీసాలతో సిలిండర్ పైకి ఎత్తిన మనగాడు. మీసాలతో చేతులతో పట్టుకొని లేవదు, అదే ఇద్దరం కావాలి మన అలాంటిది మీసాల మీద కట్టుకొని లేపాడు. అంటే వారి తాలూకు జ్ఞాపకాలు మనుషులందరి హృదయాల్లో ఏమైపోవాలంట, మిగిలిపోవాలి. ఇవన్నీ మనుషుల జ్ఞాపకాలలో ఉండిపోవాలని మనుషులే తాపత్రయపడుతుంటారు. మనకు తెలుసు కదా, మనుషులు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి సాహసాల గురించి ఒక వరల్డ్లో బుక్కే ఉంది. ఏం బుక్ అది? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఇంకా చెప్పాలంటే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఈ రెండు పేర్లో ఉన్నటువంటి పుస్తకాలు మనుషులు చేసినటువంటి కార్యక్రమాలు, ఇతరులు ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలకు రాసి ఉంచేటటువంటి గ్రంథాలు మానవుల చరిత్రలో ఉన్నాయా లేవా? మనుషులు చేసినటువంటి కార్యక్రమాలే ఇంత గొప్పగా ఉన్నాయని మనుషులే ఒక గ్రంథాలు రాసుకుని ఏం చేస్తున్నారు, వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారు, రాసి పెట్టుకున్నారు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇవి అని. ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పలేదు మనం. కొంతమంది అయితే బ్రతికుండగానే వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలు తయారు చేసేసి వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర నలుమూలల్లో తీసుకెళ్ళి ఆ రోడ్ల మీదనే నిలబెట్టేస్తారు. ఎందుకంటే నన్ను ప్రజలు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. జనాలైతే నిజంగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు అయితే మా అభిమాన నాయకుడు మరణించిన తర్వాత పెడతారు విగ్రహాలు. మరణించిన తర్వాత అతని పేరుతో అన్నదానాలు చేస్తారు. మరణించిన తర్వాత ఇంకా అతని పేరుతో వస్త్రాలు పంపిణీ చేస్తారు. కానీ కొంతమంది అయితే బతికుండగానే ఇవన్నీ చేస్తారా? అవును. అంటే ప్రజల మధ్య నిలిచిపోవాలి, ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి. కాబట్టి విగ్రహాల రూపంలోనే బతుకున్నప్పుడే కొంతమంది అయితే అలా చేస్తూ ఉంటారు. నిజంగా మనుషుల జ్ఞాపకాలలో ఎంతకాలం నువ్వు ఉంటావు ఇన్ని కార్యక్రమాలు చేసినా? ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒకడు చేసినటువంటిది సాహసోపేతమైనటువంటి కార్యక్రమమే, నేను కాదంటలేదు. ఆ పేరుతో నువ్వు సాహస కార్యక్రమాన్ని చేసావు, గిన్నిస్ బుక్లోకి రికార్డ్ అయింది. ఇప్పుడు ఎంతకాలం నిలసద్ది ఆ బుక్, ఆ కార్యక్రమం? ఇంకొకడు చేసేంతవరకే, అంతే కదా. ఇంకొకడు దానికి మించి చేశాడు అనుకోండి, ఇది ఏమైపోద్ది, మరుగున పడిపోతుంది. ఈడు చేసిందే మళ్ళీ ఫైనల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలుసు కదా, క్రికెట్ ఆ దిగ్గజం, క్రికెట్కి దేవుడు ఎవరంటే ఒకప్పుడు సచిన్ అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే అతను క్రికెట్ రంగాన్ని అలా రాణించాడు, ఒక దేవుడిగా మారిపోయాడు. అతను ఇచ్చినటువంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అది ఎన్ని రోజుల వరకు నిలబడ్డాయి? మరొకడు వచ్చి వాటిని ఏం చేశాడు, బ్రేక్ చేశాడు. ఇప్పుడు దేవుడిగా కొలిసేసినటువంటి క్రికెట్ దిగ్గజాన్ని అతను చేసినటువంటి సెంచరీలు కావచ్చు, అతను కొట్టినటువంటి వరల్డ్ రికార్డులన్నీ కూడా మరొకడు వచ్చి వాటిని ఏం చేసినాడంటే బద్దలు చేసేసినాడు. అంటే మనుషులు జ్ఞాపకాలలో ఎంతకాలం నువ్వు ఉంటావు, మరొకడు వచ్చి వాటిని సాధించేంత వరకే. మరొకడు వచ్చి దానికన్నా మించింది చేశాడు అనుకోండి, నువ్వు చేసింది ఏమైపోతుంది? కాబట్టి మనుషులలో కొందరు జ్ఞాపకాలు ఏమైపోతున్నాయంటే చెదిరిపోతూ ఉంటాయి. నిజానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ మరణించిన తర్వాత నిజంగా ఆయనకు సంబంధించినటువంటి విగ్రహాలు దేశం నలుమూలలో ఉన్నాయా? ఎంత వాటిని పటిష్ట భద్రంగా, అంటే ఆ మధ్య ఒక జోక్ వచ్చింది, ఒరే విగ్రహాలన్నిటి మీద కాకులే వాళ్తున్నాయి, మరి గాంధీ గారి విగ్రహం మీద ఎందుకు కాకులు వాళ్తలేదు? ఆయన చేతిలో కర్ర ఉంది, చూసారా? ఇలా కూడా జోకులు బేలేసినాయా? అవును. ప్రారంభంలో పెట్టినప్పుడు విగ్రహాల యొక్క పరిస్థితి మీరు గమనిస్తే వాటికి పాలాభిషేకం,
పూలాభిషేకం, నెయ్యాభిషేకం, ఇంకా కావాలంటే చాలా అభిషేకాలు. ఈరోజు మీరు కొన్ని విగ్రహాలు, అలాంటి అభిషేకాలు జరిగించినటువంటి విగ్రహాలు ఈరోజు మీరు వెళ్ళి చూడండి, తుప్పు పట్టిపోయి ఉంటాయి. పక్షులు వాటి మీద రెక్కలేసేసి కూడా ఉంటాయి. అసలు పట్టించుకునేటటువంటి వాళ్ళే కరువు అయిపోయి ఉంటారు. అని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా మనుషుల మనసుల్లో వాటికి స్థానం పదిలం కాదు. అవి కొట్టుకొని పోతూ ఉంటాయా? కొట్టుకొని పోతూ ఉంటాయి. అందుకని నిజంగా మన తాలూకు జ్ఞాపకాలు అనేటటువంటివి భూమి మీద ఎప్పుడు కూడా పదిలంగా ఉండవు. మనకన్నా మించినటువంటి కార్యక్రమం ఎవడైనా చేస్తే ఇది అడుగును పడిపోతుంది. ఆడు చేసిన కార్యక్రమం మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆడికి మించింది ఇంకెవరన్నా చేశారా? మళ్ళీ అది మరుగున పడిపోద్ది. మళ్ళీ కొత్తగా ఆడు చేసినటువంటిది మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఆ టెక్నాలజీ పరంగా మనం ఏం చేస్తుంటామని అంటే, ఆ ఫోటోల్ని లేకపోతే అది చేస్తున్నటువంటి వీడియోస్ని భద్రపరుచుకుంటే అవి మన తాలూకు జ్ఞాపకాలుగా మన వరకు. మనం కూడా చూడండి, ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మనం కూడా ఏం చేస్తాము, అలా వేసుకుంటాం, అలా పెట్టుకుంటాం, అలా చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు లోకంలో చాలా వాళ్ళు జరిగించేటటువంటి జ్ఞాపకాలకు తాలూకు ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తర్వాత తరానికి అది చూస్తే అవునా అలా చేశారా అనుకుంటారే తప్ప తర్వాత కూడా వాటిని మర్చిపోతారు. నిజానికి మన జ్ఞాపకాలు మనకి ప్రయోజనకరంగా ఉండాలి. ఈ భూమి మీద మన తాలూకు జ్ఞాపకాలు అనేటటువంటివి శాశ్వతంగా ఉంటాయా? మన తాలూకు జ్ఞాపకాలు అనేటటువంటి శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. మన తాలూకు జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండవు. ఇంకా ఎక్కడైనా మన తాలూకు జ్ఞాపకాలు నిలవ ఉంటున్నాయా? ఎక్కడైనా వీటిని ప్రిజర్వ్ చేసేటటువంటి అవకాశం ఉందా? మరణించక ముందే, ఆ తర్వాత కొంతమంది వారి తర్వాత అంటే మరణించిన తర్వాత వారి తాలూకు జ్ఞాపకాల కోసం ఎక్కడ మిగిలినటువంటి మనుషులు మరిచిపోతారేమోనని మరణించినటువంటి వారి తాలూకు జ్ఞాపకాల కోసం ఇది ఫలానైన జ్ఞాపకార్థం అని ఏం చేస్తుంటారు? బస్ షెల్టర్ కట్టిస్తుంటారు. అంతేనా? ఇంకా మీకు కావాలంటే పార్కులు అక్కడక్కడ ఆ కుర్చీ, ఇది సిమెంట్ కుర్చీ తయారు చేస్తారే, దాని మీద కూడా ఇది ఎవరి తాలూకుది అని రాస్తారంటే ఫలానైన జ్ఞాపకార్థం అని రాస్తూ ఉంటారు. ఫలానా వారి జ్ఞాపకార్థం. చలివేంద్రం పెట్టారనుకో, ఫలానాయన జ్ఞాపకార్థం చలివేంద్రం. అన్నదానం చేశాడనుకో, ఫలానాయన అన్నదానం అంటే ఫలానా అలా జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల దానివల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? పోనీ మనం మరణించిన తర్వాత మన పేరుతో రక్తదానం చేశారు, మన పేరుతో మన జ్ఞాపకం తాలూకు అన్నదానం చేశారు. మనం మరణించిన మన తాలూకు ఏం చేశారు? చలివేంద్రాలు పెట్టారు. మన తాలూకు 1000 మందికి భోజనాలు పెట్టారు. మరణించిన మనకేమన్నా ప్రయోజనమా? చెప్పండి. ఆ మధ్య కృష్ణరాజు సినిమా యాక్టర్ చనిపోయినాడు. ఆయనకు బాగా ఇష్టం ఏంటంటే వంటలు అంట. కాబట్టి ఆయన ఆ దినం ఏమంటారు, కర్మంతరాల దినం రోజు నిజంగా దాదాపు 1000 అండాలు బిర్యానీలు వండించి పెట్టారు. మరణించిన కృష్ణరాజు గారికి ఏమైనా ఉపయోగపడ్డాయా? బాగా ఆలోచన. అంటే రేపు మనం మరణించినా కూడా మన తర్వాత అంటే బ్రతుకున్నటువంటి వాళ్ళు మన కార్యక్రమాన్ని ఎంత గొప్పగా చేసినా కూడా ఒకవేళ చేస్తే ఏం చేస్తారు? ఒక పెద్ద ఫ్లెక్స్ వేపిస్తారు, చికెన్ బిర్యానీ బదులు మటన్ బిర్యానీ పెడతారు. ఇంకా చెప్పాలంటే రిటర్న్ గిఫ్ట్లు కూడా మంచి కాస్ట్లీ కూడా ఇస్తారు. ఇలా చేయడం వల్ల మనకేమన్నా ఉపయోగమా? అంటే వాటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పోనీ మరణించినటువంటి మన ఆత్మకి ఏమన్నా ప్రయోజనమా అంటే ఏమీ లేదు. అంత శూన్యమైపోతుందా? అంత శూన్యమే. మనం మరణించగానే శరీరం అనేటటువంటి మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ మరో లోకానికి వెళ్ళిపోతుంది. ఇదే కదా మనకు తెలిసింది. మరణించిన తర్వాత శరీరమేమో మట్టిలోకి వెళ్ళిపోతే ఆత్మ మాత్రం మరో లోకానికి ప్రయాణం అయిపోతుంది. అందుకే దేవుడు అంటాడు, నీకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు మరో లోకానికి వస్తావు కదా, మరో లోకానికి వస్తావు కదా. కాబట్టి ఇప్పుడు నీకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, నీకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇప్పుడు నా దగ్గర ఉంటే అది నీకు ప్రయోజనకరమా అన్నాడు. నీకు సంబంధించిన జ్ఞాపకాలు గిన్నిస్ బుక్లో ఉండడం వల్ల నాకు ప్రయోజనం లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. అది నేను చెప్పేది. నీకు సంబంధించినటువంటి జ్ఞాపకాల తాలూకు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ బుక్లో ఉండే కూడా నాకు ప్రయోజనం లేదు. అలాగని నీకేమైనా ప్రయోజనమా?
నీకు ప్రయోజనకరంగా ఉంటుంది కొద్ది దిన తర్వాత నీకన్నా సాహసోపేతమైన కార్యక్రమం చేసిన తర్వాత నీది కూడా ఏమైపోతుంది అంటే అక్కడ కూడా నీకు ప్రయోజనకరం లేదు. నువ్వు మరణించిన తర్వాత మరో లోకానికి వెళ్తావే, ఆ లోకంలో నువ్వు బాగుండాలని అంటే నీకు సంబంధించినటువంటి జ్ఞాపకాల తాలూకు విషయాలన్నీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? దేవుడైన నా దగ్గర ఉండాలి. నిన్ను కూర్చున్న జ్ఞాపకాలు మనుషుల దగ్గర ఉంటే నీకు నీ కుటుంబానికి ఒకవేళ నువ్వు చేసినటువంటి కొన్ని మంచి పనులు నీకు సంబంధించినటువంటి కొన్ని ఆ జ్ఞాపక తాలూకు కొన్ని విషయాలు ఒకవేళ మనుషుల దగ్గరే ఉంటే నీ తర్వాత నీ కుటుంబస్తులకు అవి ఏమన్నా కొద్దిగా ఉపయోగపడతావేమో. మనకు తెలుసు కదా చరిత్రలో మనుషుల జ్ఞాపకాల్లో మనుషుడుగాను ఉంటే నీ కుటుంబానికి వాళ్ళు ఏమన్నా మేలు చేస్తారేమో. ఎలాంటి మేలు చేస్తారు? ఒకసారి దావీదు జీవితంలో మనకు తెలుసు, యోనాతాను దావీదు అనేటటువంటి వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. బ్రతికున్నప్పుడు యోనాతాను దావీదుకు చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా దావీదు భావించి ఒకనాడు యోనాతాను మరణించిన తర్వాత అరే యోనాతాను నాకెంతగానో మేలు చేశాడు కాబట్టి యోనాతాను చేసినటువంటి ఆ పని తాలూకు ఆ కార్యాల తాలూకు జ్ఞాపకాలన్నీ దావీదు మనసులో ఉండడం వల్ల ఇప్పుడు బాగా గమనించి ఇదిగో యోనాతానుకు సంబంధించిన జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి కాబట్టి నేను తిరిగి అతనికి మేలు చేయాలని అంటే అతని కుటుంబంలో ఎవరైనా బతికి ఇంకా ఉన్నారా చూడండి అన్న. అప్పుడు ఎవరు దొరికారు? మెఫీబోషీతు అనేటటువంటి యోనాతానుకు కుమారుడు కుంటివాడు అతనికి దొరికాడు. నిజంగా అంటే వాళ్ళ నాన్న చేసిన ఆ కార్యక్రమాల జ్ఞాపకాల తాలూకు ఆ స్మృతులు ఉండడం వల్ల మెఫీబోషీతు అనేటటువంటి తన కుమారుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబె నువ్వు సచ్చినంత కాలం రాజు బల్ల అంటే నేను తినేటటువంటి భోజనం నా బల్ల వద్దనే కూర్చుని నాతోనే భోజనం చేయాలి అని యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషీతుకు మేలు చేశాడు. దేన్ని బట్టి మేలు చేశాడు దావీదు? యోనాతాను చేసినటువంటి దావీదు పట్ల చేసినటువంటి కార్యక్రమాలను బట్టి ఇప్పుడు దావీదు గారు జ్ఞాపకం ఉంచుకొని తన కుటుంబానికి మేలు చేశారా అంటే నా తాలూకా జ్ఞాపకాలు ఒకవేళ మీలో ఉన్నాయనుకోండి, నా తర్వాత ఎవరికి మేలు చేస్తారు మీరు? ఒకవేళ బతుకుంటే మా ఆవిడికి మేలు చేస్తారు, ఇంకా బతుకుంటే నా పిల్లలకి మేలు చేస్తారు. అన్న బతుకున్నప్పుడు చాలా చేశాడు కాబట్టి వాళ్ళ సంతానానికి మనం ఏదైనా చేయాలి అన్న మేలు దాని తాలూకు వివరాలు అంటే కొద్ది టైమే. ఆ తర్వాత కొద్ది రోజులకి మీరు చనిపోతారు, ఆ తర్వాత కొద్ది రోజులకి వీళ్ళు చనిపోతారు. తర్వాత వచ్చే తరానికి అసలు తెలుసా ఈ కుటుంబాలే తెలియదు, అసలు ఏమీ ఉండదు. కానీ ఇక్కడ మరణించినటువంటి యోనాతానుకు దావీదు మేలు చేయగలడా? మరణించినటువంటిది యోనాతానికి దావీదు ఏమైనా చేయగలుగుతాడా? యోనాతానుకు సంబంధించినటువంటి వ్యక్తికే దావీదు మేలు చేస్తాడు, చేశాడు కూడా, మెఫీబోషీతుకు చేశాడు. మరి యోనాతానికి ఏమైనా చేయగలుగుతాడా? యోనాతానికి ఏమీ చేయలేడు. అలాగే నేను పోయిన తర్వాత నాకు చేసేటటువంటి మేలు ఏది ఉండదు. మనం అందరం కూడా మరణించి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఎవరైనా మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే అది ఎవడి వల్ల కాదు. ఒకవేళ మన కుటుంబం తాలూకు పిల్లలకు చేస్తారేమో కానీ నాకు మాత్రం చేయలేరు. మరణించిన ఎవరికి మేలు చేయలేదు. మనం మన ఆత్మకు మేలు చేయడం అనేటటువంటిది మనం చేసుకునేటటువంటి మేలు. అది బ్రతికుండగానే మన ఆత్మకు మనమే మేలు చేకూర్చుకోవాలి. ఎందుకంటే ఆత్మ మరో లోకానికి వెళ్ళిపోతుంది, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ నిజం మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే దీని గురించి మనం ఆలోచన చేస్తామో బాగున్నప్పుడు అందం, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ ఉన్నప్పుడు మరణం గురించి ఎవరైనా ఆలోచన చేస్తారా? అసలు మరణం గురించే ఎత్తకూడదు అంటారు కొంతమంది. అయితే అమ్మా నేను పోతున్నాను అన్నాడంటే చాలు ఎంత పరిగెత్తుకొని వచ్చేస్తుంది తల్లి. ఎక్కడికి? ఆడి నోటి మీద చెయ్యేసేసి ఏది మళ్ళా అలా అనకూడదు. ఏమనాలే? వెళ్ళి వస్తానని చెప్పాలంట. చూసారా? అంటే దేని తాలూకు మాటలు కూడా మనం సహించం. మరణానికి సంబంధించిన మాటలు మాత్రం మన నోటికుండా రాకూడదు. అలాగని ఎవడన్నా తుమ్మాడు అనుకోండి పోయేటప్పుడు, మరి ఇంకా ఇక్కడ ఆడు తుమ్మాడంటే మనం సచ్చామన్నట్టుగా. అందుకని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడికి నీళ్లు చల్లి ఏదో చేసేసి కొంచెంసేపు అలా కూర్చొని ఇప్పుడు పో అంటుంటాం. నిజంగా మరణించిన తర్వాత ఆత్మకు మేలు జరగాలని అంటే పరలోకం వెళ్ళాలి. మనం నిజంగా పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే భూమి మీద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లేకపోతే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నా పేరు ఉంది అని చెప్పి చూడు, ఈ బుక్స్ పరలోకం వెళ్ళాలని చెల్లుబాటు అవుతాయా?
అప్పుడప్పుడు మనోళ్ళు కొంతమంది తిరుమల తిరుపతి ప్రాంతానికి వెళ్తూ అక్కడ రూములు కావాల్సి ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు రికమెండేషన్ లెటర్లు తీసుకెళ్తారు అక్కడికి. ఈ రికమెండేషన్ లెటర్ అక్కడ తీసుకెళ్తే అవి చెల్లుబాటు అవుతాయేమో కానీ ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చూడండి, మొదటి పేజీ 4వ పేరు ఎవరిది ఉంది? నాది ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు ఏమి ఇవ్వాలి? పరలోకం ఇవ్వాలి. అంటే కుదరుతుందా? పోనీ ఈ బుక్ కాపీ తాలూకు ఒకదాన్ని తీసుకెళ్తాడా? జెరాక్స్ కాపీ ఏమైనా తీసుకెళ్తాడా? అక్కడ చూపించాడు. నేను భూలోకంలో ఏమనుకుంటున్నావు? నాలాగా ఎవడైనా తాడి మీద నడిచాడా యువతల నుంచి అవతలకి? నాలాగా ఎవడైనా ఇలాంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేశాడా? బిల్డింగ్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నేను ఎక్కేసానండి అన్నాడు అనుకో, పోనీ నువ్వు ఎక్కడం వల్ల నాకేంటి ప్రయోజనం అని కదా దేవుడు అంటాడు. నువ్వు దాన్ని ఎక్కడం వల్ల నాకేంటి ప్రయోజనం? నువ్వు మనుషుల మనసులో నిలబడిపోతావేమో కానీ నా మనసులో లేవే, నా మనసులో లేవే. అది కుదరదా? అస్సలు కుదరదు. నా పేరుతో బస్ షెల్టర్ కట్టించారండి మా వాళ్ళు. నీ పేరుతో బస్ షెల్టర్ కట్టి నాకేంటి లాభం? అంటే ఇక్కడ వీధిలో నా విగ్రహాలు ఉన్నాయండి భూమి మీద అంతా అని చెప్పావునుకు అక్కడికి పోయి, మరి ఇక్కడ భూమి మీద నాకు 1000 విగ్రహాలు ఉండొచ్చు కూడా, కానీ ఇక్కడ ఆ విగ్రహాలు నిన్ను పరలోకాన్ని చేరస్తాయా? ఎన్నో బస్ షెల్టర్లు కట్టించారండి మా వాళ్ళు, నా అభిమానులు. వాళ్ళు చందాలు వేసుకొని మరీ కట్టించేసారండి నా పేరుతో బస్ షెల్టర్లు, పార్కులో సిమెంట్ కుర్చీల మీద నా పేరే ఉంటుంది. అప్పుడు మనం కూడా చూడండి, చచ్చిపోయినటువంటి అమ్మా నాయన పేరుతో ఫ్యాన్ తీసిచ్చి అక్కడ రాస్తాం ఆ రెక్కలకి. అంతేనా? ఇది ఎవరి జ్ఞాపకార్థం? అలానాయన జ్ఞాపకార్థం అని రాసుకుంటారు చాలా కొన్ని సంఘాలు. మీరు చూసారా లేదా? నేను తప్పేమన్నా చెప్తాను. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ జ్ఞాపకార్థం రాయించుకోవాలి. పోనీ ఇది చేయించే కాదంటలేదు, ఇది నిన్ను అక్కడికి తీసుకెళ్తుందా? అక్కడికి తీసుకెళ్తుందా? లేదు కదా. మరి అందుకనే మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఏది మనుషుల జ్ఞాపకాల్లో నేను ఉన్నానని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మనుషులందరి జ్ఞాపకాల్లో నేనంటే అందరికీ తెలుసు అండి, అందరు నన్ను అభిమానిస్తారు భూమి మీద అని చూడు, కుదరుతుందా? అడుగు కూడా పెట్టలేదు. ఎక్కడికి? పరలోకానికి అడుగు పెట్టలేం. పరలోకం దక్కుతుందా అంటే దక్కదు. అంటే దేవుడు ఆహ్వానించడు నాన్న, ఇవన్నీ కుదరదు. నీ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంటే అది భూమి మీద వరకే. నీ గిన్నిస్ బుక్ రికార్డు ఉందంటే అది భూమి మీద వరకే. మరి పరలోకంలోకి నీ ఎంట్రీ జరగాలంటే, మన ఎంట్రీ జరగాలంటే మన తాలూకు జ్ఞాపకాలు మనకంటే ముందుగా దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మన అడుగు, మన ఎంట్రీ పరలోకంలో జరగాలి అని అంటే మన కార్యక్రమాల తాలూకు జ్ఞాపకాలు దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి. జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా మన తాలూకు జ్ఞాపకాలు దేవుని దగ్గర ఉన్నాయా? అసలు ఒకవేళ ఉంటే ఎలా ఉంటాయి? అందుకని మనుషుల జ్ఞాపకాలు మనలో ఉండాలని అంటే వారి వల్ల మనకు మేలైనా జరిగి ఉండాలి. అప్పుడే కదా వాడిని జ్ఞాపకం పెట్టుకుంటాం. చెప్పండి. ఆడిని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి, వాడి వల్ల మేలైనా పొంది ఉండాలి. రెండోది, ఆడి వల్ల నష్టమైనా మనకు జరగదు. అప్పుడే వాడిని టార్గెట్ చేస్తాం. మేలు జరిగించిన వాడిని మేలు గుర్తుపెట్టుకున్నాం, ఆడి తిరిగి మేలు చేయడానికే గుర్తుపెట్టుకున్నాం. అంతేనా? ఒకవేళ కీడు చేసాడు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి కీడు చేయాలంటే కీడు చేసేదానికే వాడిని గుర్తుపెట్టుకుంటాం. అలా మన జ్ఞాపకాల్లో నిలబడి ఈ రెండు చేసినటువంటి వాడిని మనం గుర్తుపెట్టుకుంటాము. మనకు నిజంగా పరిచయం లేనటువంటి వాళ్ళ విషయంలో పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు పెద్దగా పరిచయం లేదు. నిన్న కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళతో మనకు పరిచయం ఉందా? లేదు. అందుకని వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళతో ఎప్పుడు కూడా మనం జ్ఞాపకాల్లో వాళ్ళని ఉంచుకోం. మనం నిజంగా మనం ఇక్కడ దేవునికి గుర్తుండాలి అని అంటే ఆయన జ్ఞాపకాల్లో నిలిచి ఉండాలి అనేటటువంటి ఆ కార్యక్రమం నిజంగా మనం భూమి మీద జరిగించేటటువంటి పనుల మీద అది ఆధారపడి ఉంటుంది. ఏమండి, దేవుని జ్ఞాపకాలలో నిలిచి ఉండే పనులు ఎప్పుడైనా మనం భూమి మీద చేసి ఉంటేనే మన పరలోకపు ఎంట్రీ ఎలాగుంటుంది? పుష్కలంగా ఉంటుంది. మీకు తెలుసు కదా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు తన 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ 2వ రాకడలో ఆయన దగ్గరికి చాలామంది వెళ్తారంట. వెళ్ళి ఏమంటున్నారో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచించి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా, అదిగో నన్ను పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ అందులో వెళ్ళాలని అంటే ఏం చేసినటువంటి వాడే ఉండాలి?
తండ్రి చిత్తాన్ని చేసినటువంటి వాడై ఉండాలి. తండ్రి చిత్తాన్ని చేసేటటువంటి వాడై ఉండాలి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా ఏం చేశారంట? నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని అన్నప్పుడు రైట్. అప్పుడు నేను నిజంగా చెప్పండి, యేసుక్రీస్తుల వారు ఎన్నడూ ఎరగలేదా? వాళ్ళు తెలుసా తెలియదా? ఊరికే అనుకున్నాం. తెలుసా? మరి ఈ పదం ఎందుకు వాడుతున్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటే ఆయనకి తెలియపోవడం ఏంటి అంటే అక్కడ ఆ ఉద్దేశం దాంట్లేదు. మీరు నాకు మనం ఎవరో తెలుసు, మన వంశం ఏంటో తెలుసు, మన కార్యక్రమాలు ఏంటో తెలుసు. కాకపోతే చెయ్యాల్సిన కార్యక్రమాలు చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు? నీ నామమున అంటే ఆయన జ్ఞాపకాల్లో ఉండిపోయే కార్యక్రమాలు చేయలేదు. అలాగని వాళ్ళు తెలియదు అంటలేదు దేవుడు. మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను అన్నాడంటే దాని అర్థం ఏంటి? కార్యాలలో మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. మీరు చేసే కార్యక్రమాలు ఎలాంటివి? మీవే. అది నా నామం అని చెప్పేస్తున్నారు. అంటే నిజంగా పరలోకం ఇవ్వాలంటే మన తాలూకు జ్ఞాపకాలు ఆయన దగ్గర ఉండాలి. నిజంగా అవి ఉన్నాయా? ఉంటే ఏం జ్ఞాపకాలు ఉన్నాయి? ఏం మంచి కార్యక్రమం చేసావు? దేవుడు జ్ఞాపకం పెట్టుకునేంత మంచి కార్యక్రమం ఏమైనా చేసావు భూమి మీద? దేవుడు జ్ఞాపకం పెట్టుకునేంత మంచి కార్యక్రమం. ఇప్పుడు చూడండి, ఒక ఇద్దరు విశ్వాసులు లేకపోతే దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు కలుసుకున్నప్పుడు దేవుడు ఏటి విషయం మీద దృష్టి పెంచుతున్నాడు. ఒకసారి మలాకీ గ్రంథం మనకు తెలుసు కదా, చాలాసార్లు మనం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి దాని దగ్గర కూడా వెళ్ళి ఒకసారి మనం మాట్లాడుకుని వచ్చాము. 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచూ ఉండగా చెవియొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు? యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు చెప్పను. ఇప్పుడు భయభక్తులు గలవారు ఎప్పుడండి తారసపడతారు? జనరల్గా మీటింగ్లు ఉన్నప్పుడే కదా. ఇప్పుడైతే అంతేనా? మీటింగ్ లేకపోతే ఎవరిళ్ళలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కలుసుకున్నప్పుడు చూడండి, నిన్న కూడా మీటింగ్ పెట్టాము, కలుసుకున్నారు చాలా వాళ్ళు. ఇప్పుడు కలుసుకున్నప్పుడు వీళ్ళ మాటలు ఎలాగ ఉండాలి? వదిన ఈ చీర ఆడుకున్నావు అంటే బాగుంటుందా? ఈ బంగారు మనకి తెలుసు కదా, బంగారు రేటు తగ్గింది అందుకని మా ఆయన కొనిచ్చేసినాడు అన్నాడు. ఈ డిస్కషన్ అంతా కూడా వింటుంటే దేవునికి ఎలాగ ఉంది? ఇప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకోవాల్సినటువంటి విధానం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్లాట్ల రేట్లు బాగా తగ్గినాయంట, మరి ఏమన్నా కొన్నారా, వెనకేసుకున్నారా 4 రాళ్ళు అని వాళ్ళు కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్నారు అనుకో, బాగుంటుందా? ఏం మాట్లాడుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. వదినా నీ వయసు ఎంత అంటే చూస్తే బాగానే కొంచెం బాగానే ఉన్నావు, ఈ వయసు ఎంత? ఏమైనా చేసావా దేవుని కొరకు అంటే మళ్ళీ మనకు సమయం ఉండదు కదా. ఈ మధ్యలో ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో కాలు చేయబడిపోయింది అనుకో, ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమాల విషయం ఏమని ఆలోచన చేస్తున్నావు? అసలు సరిగా వెళ్తున్నావా తరగతులకి? అది టయానికి వెళ్తున్నావా? అంటే సమయం లేదు కదా మనకి. ఇప్పటికే వయసు చాలా అయిపోయింది, సగం జీవితం అయిపోయింది. మరి ఎలా చేస్తున్నావు అసలు, ఎలా ప్లాన్ చేస్తున్నావు చెప్పు అని ఏమన్నా మాట్లాడుకుంటున్నామండి? అలాంటివి మనం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎందుకు ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయమ్మా? చిన్నవాడికి ఇంకా పెళ్లి చేయలేదు, పెద్ద అమ్మాయికి పురుగు చేయలేదు, ఇవేనా మనం మాట్లాడుకునేది? అవి కాదు, దేవుని కొరకు ఏమన్నా చేసా? మొన్న ఆ మధ్య క్లాస్ ఎగ్గొట్టాను, తర్వాత నేను వెళ్ళి చూసినప్పుడు మా పాస్టర్ గారు మొహం చూడాలి, మట మాడిపోయింది. ఎందుకు? అంతకుముందు రోజు జరిగిన క్లాస్కి నేను ఎగ్గొట్టేసాను కదా. ఇలా మనం జోకులు కూడా వేసుకుంటూ ఉంటాం. అంటే క్లాసులు ఎన్ని ఎగ్గొడితే అంత మనకేమొస్తుంది అంటే బూస్ట్ వస్తుంది. మరి వెళ్ళినప్పుడు కనిపించినప్పుడేమో ముఖం బాగానే ఉంటుంది, కానీ ఒక తరగతికి రాకపోతే ఇక ఆయన మనతో మాట్లాడడం, మన సాయి చూడడం, ఇలాంటి ఫీలింగ్స్ ఇవి కూడా నేను రాకపోతే అప్పుడు ఉంటుంది చూడు, నేను చేయాల్సిన పని కూడా ఎవడు చేయడు, అందుకని నేను కావాలని ఎగ్గొట్టే క్లాసు. లేకపోతే నన్నే ఎంత మాట అంటాడా? నీకు తెలుసా అసలు వందనాలు కూడా చెప్పరు నాకు. నేను ఎంత చేస్తుంటే కూడా నాకు వందనాలు, అందుకని ఈసారి నేను పోను.
ఎక్కడికి? పోపాకు ఎవడికి నష్టం? ఇలాంటి మాటలు ఏమన్నా నువ్వు మాట్లాడుకున్నావు. అందుకనే యెహోవా చెవియొగ్గి ఏం చేస్తాడంట? ఆలకించి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిను. జ్ఞాపకార్థముగా రాయబడిను. ఒక సముఖమందు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడుతుందా? మనం ఏ కార్యక్రమాలు చేసి మా కార్యక్రమాలన్నీ రికార్డ్ అవుతున్నాయి. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, మన గృహాల్లో జరుగుతున్నటువంటి శుభకార్యాలు ఏదైతే ఉంటాయో, అశుభ కార్యాలు కాదు, అంటే శవం ఆడబెట్టి ఒక వీడియో తీస్తూ ఉన్నాడు అనుకోండి, అది బాగుండదు కదా చూసేదానికి. అదే ఒక వివాహంలో నవ్వండి, ఇది చేయండి, అడి చేయండి అన్నాడు. ఇప్పుడు శవం తాలూకు వీడియో ఎవడన్నా రికార్డ్ చేసి పెట్టుకుంటాడా? నవ్వు అని చెప్తుంటాడా? అలా చేయలేడు. కాబట్టి కార్యక్రమాలు ఏదైతే జరుపుతుంటామో ఆ కార్యక్రమ తాలూకు జ్ఞాపకాలన్నీ పదిలిపరుచుకుంటామా లేదా? రికార్డ్ చేసి మరీ పదిలిపరుచుకుంటాం, వీడియోలుగా అది మార్చుకుంటాం, ఆల్బమ్గా దాన్ని మార్చుకుంటాం, ఫోటోల రూపంలో దాన్ని చేసుకుంటాం, అన్నిటినీ ప్రిజర్వ్ చేసుకుంటాం. హార్డ్ డిస్క్లోకి మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మ్యారేజ్ జరిగినప్పుడు రికార్డ్ అవుతాయంటే రికార్డ్ అవుతాయి, బర్త్డే ఫంక్షన్ రికార్డ్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుని, అంటే మన దగ్గర ఉన్నటువంటి మనం చేసినటువంటి కార్యక్రమాలని మన లెవెల్లో మనం ఏం చేస్తున్నాం అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆడి తాలూకు జ్ఞాపకాలు అన్నమాట. నిజంగా ఇక్కడ మన కార్యక్రమాలు మనమే రికార్డ్ చేసి పెట్టుకుంటున్నప్పుడు నిజంగా దేవుని వద్దన్నటువంటి గ్రంథంలో మన తాలూకు జ్ఞాపకాలు రాసుకుంటాడని చెప్తాను. అందుకనే స్మరించడం. అందుకనే ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి. అంటే అక్కడ అరుస్తున్నారు, మేము నీ కోసం అది చేయలేదా, ఇది చేయలేదా అంటే పిలిచే ప్రతి ఒక్కడి మాట అప్పుడప్పుడు కూడా చూడండి. మనం కూడా స్మరించడం అంటే అదే ఇక్కడ ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా మనం కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటాం. ఎప్పుడో తెలుసా? తుమ్మినప్పుడు ఏమంటాం? ఎసయా అని మళ్ళీ చూసుకుంటాం. కింద నుంచి లేచేటప్పుడు ఎసయా పట్టుకొని లేపాలా. అంటే ఎన్నిసార్లు ఈ రకంగా మనం తుమ్మినప్పుడు ఏసయా అంటాం, దగ్గినప్పుడు ఏసయా అంటాం, పడుకునేటప్పుడు ఏసయా అంటాం, లేచినప్పుడు ఏసయా, కింద కూర్చొని లేచినప్పుడు కూడా ఏసయా అంటాం. ఇదే స్మరించడం అంటే. ఇలా స్మరిస్తూ ఉండడం వల్ల నీ పేరు రాసుకుంటాను అంటున్నాడా దేవుడు? ఇలా కాదు అన్న సంగతి మనకు తెలుసు. అంటే నువ్వు ఏదో భూమి మీద చేయాలి, ఆ భూమి మీద చేసి నువ్వు ఏదో సాహసోపేతమైన కార్యక్రమం చేస్తేనే భూమి మీద రికార్డులు ఆ బుక్లో రాయబడతాం. మరి దేవుని కొరకు ఏమైనా చేసావా? ఏ కార్యక్రమం చేసావా? దేవుని కొరకు ఏ కార్యక్రమం చేసావా? అవి చేస్తే అవి జ్ఞాపకార్థ గ్రంథంలో ఏమవుతాయంట? రాయబడతాయి. ఇప్పుడు అర్థమైంది కదా? ఒకసారి ఇలా ఎవరన్నా చేసినటువంటి కార్యక్రమాల్లో దేవుని ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడ్డాయి. మన కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నప్పుడు మన కార్యక్రమాలను కూడా దేవుడు రాస్తాడా? అసలు ఎవరైనా రాశాడా? మనకు తెలుసు కదా, కొర్నేలు కుటుంబాన్ని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరిచయం చేసుకొని చేద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత బాగా ఆలోచన చేసి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలు అన్నాడు చూడండి. నీ ధర్మ కార్యాలు అంటే కార్యాలు ఉండాలా? దేవుని ఏ పదం వాడాడు అక్కడ? జ్ఞాపకార్థముగా చేరాయి. ఎక్కడికి చేరాయి? గిన్నిస్ బుక్లోకి కాదు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ బుక్లోకి చేరలేదు. ఎక్కడికి చేరాయంట? జ్ఞాపకార్థంగా చేరాయి. జ్ఞాపకార్థంగా దేవుని యొద్దకు చేరాయి. అంటే ఎన్ని చేసుంటే జ్ఞాపకార్థంగా దేవుని సమ్ముఖంలోకి వెళ్ళిపోయి రికార్డ్ అయిపోయి అక్కడి నుంచి ఒక దేవదూతే భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సినటువంటి కార్యక్రమం మనకు తెలుసు కదా. అబ్రహాము తన కుమారుడి విషయంలో దేవుని పట్ల జరిగించినటువంటి కార్యక్రమం ఎప్పటికీ మనం బైబిల్ చదువుతున్న ప్రతిసారి అబ్రహాం గారు పేరెత్తినప్పుడల్లా లేక 100 సంవత్సరాల వయసులో ఒక్క కొడుకునిచ్చి ఆ కొడుకును కూడా ఏం చేయమన్నాడు దేవుడు? బలిగా ఇచ్చేసి అని అంటున్నాడే.
పోనీ అలాగని చెప్పి నాకు ఒక్క కొడుకునే ఇచ్చావు, నేను కుదరదు, నేను ఇవ్వను అన్నాడా? తీసుకెళ్తున్నాడు. కొడుకు అది నాన్న కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడా అన్నాడా? ఈ సన్నివేశం చూడండి. దాదాపు 3 దినాల ప్రయాణం ఉంటుంది అక్కడ. ఒక్కొక్క ఆ సన్నివేశాన్ని మీరు గమనించినప్పుడు ఎంత బాధ, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. అంటే పిల్లల్ని ఆ వయసులో ఎంత చక్కగా చూసుకుంటాడు తన కుమారుడిని. అలాంటి ఆయన తన చేతులతోనే బలి ఇవ్వాలనేటటువంటి దేవుని కోరికను కూడా ఏమన్నా ఏమార్చాడండి అబ్రహాం? ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం ఒక జ్ఞాపకార్థంగా వెళ్ళిందా? దేవుని సముఖంలోకి వెళ్ళిందా లేదా? ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది. అందుకనే ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. అంటే దేవుడు అడిగితే కుమారుడు ఏంది, ఏం కావాలో నా ప్రాణం ఇచ్చేయమంటావా అన్నట్టుగా ఉన్నాడా అబ్రహాము? దేవుని కార్యక్రమం ఉంది నాన్న రండి అని అంటే నేను వచ్చేదే గొప్ప అన్నట్టుగా మనం ఏం చేస్తాం? కార్యక్రమాలు ఏది నాన్న నీ కొడుకు నన్న పంపించు. నేను ఇదే అడిగాను చాలామందిని, మీకు యవనస్తులు పిల్లలు ఉన్నారు కదా, మరి మీరు పంపించండి వాళ్ళని అంటే నేనే రాను, మళ్ళీ నా కొడుకుని పంపించాలంటే ఎక్కడికి? తరగతికి. చూడండి అంటే ఎలా ఆలోచన చేస్తున్నారో చూడండి మనుషులు. నేనే పోను, మళ్ళీ నా కొడుకులను పంపించాను అది చెప్తే ఆ మాటలు నా కొడుకుల్ని నా కూతుర్ని పంపించాలా అని ఏమైపోతానంటే ఆగిపోతాం. కానీ అబ్రహాం అలా అనలేదండి. ఆయన చంపేయమంటావా లేకపోతే నన్ను పేకపోసుకొని చచ్చి ఏది కావాలో నువ్వు కోరుకో. అందుకే దేవుడు నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు అది దేవుని కార్యక్రమాలు అయినా బాగా గుర్తుపెట్టుకో. దేవుని కార్యక్రమాల కొరకు నువ్వు ఎంత రిస్క్ అయినా తీసుకో, ఇబ్బంది లేదు. ఎంత రిస్క్ అయినా తీసుకో, ఇబ్బంది ఏం లేదు. నువ్వు చేసే కార్యక్రమాలు రిస్క్తో కూడినటువంటివి ఏమన్నామంటే నీకు రెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ప్రేమటువంటి వాళ్ళ దేవుని గ్రంథంలో ఒకవేళ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లేకపోతే గిన్నిస్ బుక్లో రాసినట్టు మరొకటి చేస్తే ఏమన్నా అవి వెనకబడిపోతాయేమో, కానీ దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో వాటిని ఎవడో తొడపలేడు. ఎవడో తొడపలేడు. నిన్న బైబిల్ రీడింగ్ చదివేటటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చామండి. చాలామంది అన్నారు వీళ్ళంటే తెర ముందుకు వచ్చి చదివించారన్నా బాగుంది, మేము తెర వెనుక చేరి అంటులదామని మా పరిస్థితి ఏంటి? తెర వెనుక చేరి ఫ్రూట్స్ అందించిన మా పరిస్థితి ఏంటి? పచ్చడి చేసిన చేతులు గిఫ్ట్ తీసుకోవడానికి సరిపోవా? వాటికి అర్హత లేదా? అంటులదాం నీ చేతులు ఈ గిఫ్ట్కి తీసుకోవడానికి అర్హత లేదా? నిజంగా మాట్లాడారండి. నేను ఇచ్చే గిఫ్ట్ ఎంతమ్మా? ఆఫ్టర్ 100 రూపాయలు. కానీ దేవుడిచ్చే గిఫ్ట్ అది చాలా విలువైంది. ఇప్పుడు చదవండి 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనాన్ని మనం ఆలోచించాలి. 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, అదిగో ఏ ప్రయాస అండి? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము ఏ ప్రయాసపడ్డారు మీరు? ఏ ప్రయాసపడ్డారు మీరు? బాత్రూమ్లు కడిగారు, ప్రయాస కాదా? అంట్లు తోమారు, ప్రయాస కాదా? మీ చేతులు ఇలా కష్టపడ్డాయి. వచ్చినటువంటి వారందరినీ చక్కగా చూసుకున్నారు. వారికి కావాల్సిన మంచినీళ్ళు, మజ్జిగ, వారు తినడానికి కావాల్సిన వాటన్నిటినీ నువ్వు అంట్లు తోముతున్నప్పుడు నీ చేయి దాని మీద పడినప్పుడల్లా నీకు జ్ఞాపకం రావాల్సింది ఈ మాట, ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదని మొట్టమొదట ఎరగండి. ఇది వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు ఏ కార్యక్రమం అయినా చేయి, అది వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును, అదిగో ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలాగుండాలి? ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ అన్న మీటింగ్ ఈరోజు అయిపోయి మళ్ళా ఎప్పుడు మీటింగు? ఏం పని చేస్తారు? అంటున్నా ఉంటానన్న చిమ్మతాను. ఆ కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఎలా ఉండాలన్నాడు? ఆసక్తి. నేను రాను, ఎవడు చెమ్ముతాడో చెమ్ముకొని. ఇది కాదు ప్రేమటువంటి ఈ మైండ్ అసలు ఉండకూడదు. అసలు ఇది లో లెవెల్ మైండ్, నీ హై లెవెల్ మైండ్. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్నాడు గొప్ప, గిఫ్ట్ తీసుకోకుండా ఉన్నాడు గొప్ప? చెప్పండి. అది నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నీకు అర్థమవుతుందా? ఈ ప్రయాస ఇది వ్యర్థము కాదు. జ్ఞాపకార్థ గ్రంథంలో ఎవరి పేరు? గిఫ్ట్ తీసుకున్నాడు పేరు ఉండదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉన్న పేరు ఉందా అక్కడ?
ఉందా అండి? వాడు చేసింది సాహసోపేతమైన కార్యక్రమమే కాదంటలేదు, కానీ ఎక్కడ రాయబడింది వాడి పేరు? భూమి మీద గిన్నిస్ బుక్ లో రాయబడి ఉంది. ఇది గొప్ప కాదు, ఇక్కడ మనుషుల్లో గొప్పేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం అస్సలు కుదరదండి. అస్సలు దానికి సంబంధించినటువంటి ఓడే కాదు. అక్కడ ఆ పేరు ఎత్తబాకంటాడు దేవుడు. ఏ పేరు? గిన్నిస్ బుక్లో నా పేరు ఉందండి, మరి లోపలికి రావచ్చా అని అంటే, గిన్నిస్ బుక్ బయట ఉండరా, పో అవతలకి వెళ్ళిపో అంటాడా? అలా అంటాడు. అసలు తేబాకు, దాని పేరైనా ఎత్తబాకు నా దగ్గర అంటాడు. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 36వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు తబిత అనేటటువంటి ఒక శిష్యురాలు ఉంది. దొర్కా అనే పేరు. ఆమె అదిగో చెప్పండి, సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దొర్కాను ఒక శిశురాలు, దబిత అనేటటువంటి ఒక శిశురాలు ఎప్పేలో ఉండెను. ఆమెకు భాష దొర్కా అనేటటువంటి పేరుంది. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా ఇప్పుడు సత్క్రియలు ఉన్నాయి ప్లస్ ధర్మకార్యాలు ఉన్నాయి. నిజంగా సత్క్రియలు అంటే మనకు తెలుసు కదా, వాక్యమునకు సంబంధించినటువంటి కార్యాలు, దేవుని యొక్క కార్యాలు. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఆమె చాలా మందిని అగ్నిలో నుండి లాగడానికి నిజంగా చేసినటువంటి ఆ ప్రయత్నాలే, ఆ కార్యాలకు సంబంధించిన రికార్డు ఆమెతోటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. నిజంగా అండి, దేవుని కొరకు కార్యాలు చేసినటువంటి వాళ్ళ లిస్టు విశ్వాస వీరుల జాబితాలో మనకు కనిపిస్తుంది. పాస్ అయిన వాళ్ళ పేర్లు, వాళ్ళ తాలూకు నంబర్లు కనిపిస్తున్నప్పుడు ఆ పేరు చూసుకున్నప్పుడల్లా ఎలా ఉంటుందంటే, భలే ఆనందం, అబ్బా నేను కూడా పాస్. ఆ విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల విలువలు చూడండి, ఆ లిస్టును చూడండి ఒకసారి. ఒక్కొక్కరి పేరు రాశాడని అంటే ఆ పేరు వెనకాల వాళ్ళు చేసిన కార్యక్రమాలు లేవా? దేవుని కొరకు వారు పడినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇంకా నువ్వు ఏమి చెప్పుదును అంటాడు పౌలు గారు. ఇంకా నువ్వు ఏమి చెప్పుదును? రంపములతో కోయబడిది. చూడండి ఎన్ని కార్యక్రమాలు ఎలా చేశారు అనేటటువంటి విషయం. అందుకని ఇప్పుడు యేసు ప్రభుల వారే ఈ మాట చెబుతున్నాడు. మత్తయి రాసిన సువార్త మనం చదువుకున్నటువంటి అధ్యాయాలు 26వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 10వ వచనంలో యేసుక్రీస్తుల వారే మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం, యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యక్రమం చేసింది. ఏంటి ఆ మంచి కార్యక్రమము? అప్పటికి అత్తరు తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా చల్లేసిందా? పాదాలు కడిగేసింది. అది ఇక్కడ ఆ సంగతి తెలుసుకొని నా విషయమై ఒక మంచి కార్యక్రమం చేసింది. ఈమెని మీరు ఎలా తొందర పెడుతున్నారు? మీతో ఉంటారు. 13వ వచనంకి రాగానే అదిగో ఆమె 12వ వచనం, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. నా అన్న పదం వాడతాను. నా శరీరము నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, ఆయా ప్రాంతాలలో సువార్త సభల నిమిత్తం ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? అసలు ఆ ప్రయత్నం అన్నా చేస్తున్నామా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. దేవుని కోసం ఏం చేసినా శాశ్వతంగా నిలబడిపోవాలి. కాబట్టి ఇక్కడ మన ఆలోచనలు ఎప్పుడు కూడా నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు నిలబడిపోవాలి. ఏ గ్రంథంలో నిలబడి? దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో నీవు చేసిన కార్యక్రమం అక్కడ రికార్డ్ అయితేనే నీకు ఆ లోక ప్రవేశం నీకు సమృద్ధిగా జరుగుతుంది. చెప్పాం కదా, మంచి చేసినా జ్ఞాపకం పెట్టుకుంటాడు దేవుడు, చెడ్డ చేసినా కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు. సత్కార్యాలు మాత్రమే కాదు, మనం చేసేటటువంటి పాపాల లిస్టు కూడా జ్ఞాపకంలో ఉంటాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 24వ వచనం, కొందరి పాపములు తేటగా బయలుపడి
న్యాయపు తీర్పుకు ముందుగా, ఇప్పుడు జడ్జి దగ్గరికి మనం చేసిన చిట్టా అంతా వెళ్ళిపోయి ఆయన టేబుల్ మీద ఉంటుంది, అప్పుడు మనం వెళ్తాం బోన్లేకి. అంటే రెడీగా ఉంటుందా, ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు అన్నట్టుగా అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుతున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుతున్నవి అని చెబుతూ, అటువలే అంటే పాపాలు ఏ రీతిగా అయితే వెళ్తున్నాయో అటువలే మంచి కార్యములు అన్నాడు. మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపరచడం అనేది దాటబడ నేరవు. మంచి కార్యక్రమాలు కూడా తేటగా బయలుపడుతున్నాయా? బయలుపడుతున్నాయి. మీరు ఎప్పుడైనా సీఎం కాన్వాయ్ చూసారా? పిఎం కాన్వాయ్, దానికి ముందు కొన్ని కార్లు ఉంటాయి, దాని తర్వాత కొన్ని కార్లు ఉంటాయి. అలాగనమాట మనం వెళ్తున్నప్పుడు కూడా మనతో పాటుగా వచ్చేటటువంటివి ఏంటంటే కాన్వాయ్ లాగా పాపాలు, కాన్వాయ్ లాగా మంచి పనులు. పైన డిసైడ్ అవుతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం పోయిన తర్వాత మన వాళ్ళు మన కోసం ఏం చేసినా కూడా అది ఉపయోగపడుతుంది, అంటే ఏం చేసినా కూడా ఉపయోగపడదు. అందుకనే మనం చనిపోయే ముందు మన జ్ఞాపకార్థంగా మన క్రియలే మనం వెంట తీసుకెళ్ళేటట్లుగా ఉండాలి. మన క్రియలే మనం వెంట వచ్చేటట్లుగా ఉండాలి. మన క్రియలు, మనం చేసినటువంటి క్రియలు మన వెంట వస్తాయా? జ్ఞాపకార్థంగా రాసి పెట్టేస్తాడు దేవుడు. ఒకసారి 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనం. 14-13 తీసారు అందరూ. 14వ అధ్యాయం 13వ వచనం ప్రకటన గ్రంథం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని ఒక స్వరం చెప్పగా విన్నాడంట. నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అది చెప్తున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పు. వారి క్రియలు ఏమవుతాయంట? వారి వెంట పోతాయి. ఎవరి క్రియలు? మనం చేసుకున్నటువంటి క్రియలే మన వెంట వస్తాయి. ఇంకా చెప్పాలంటే మనకంటే ముందుగా దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడదు. కాబట్టి ప్రభువునందు మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు ఏది చేస్తావు ప్రభు కొరకు, ఇది ప్రభువు నిమిత్తం చేస్తున్నానని చెప్పి మీరు దిగు. దైవ గ్రంథంలో ఆయన జ్ఞాపకార్థంగా ఆయన గ్రంథంలో మన కార్యక్రమాల లిస్టు మనకంటే ముందుగా రికార్డ్ అవ్వాలంటే భూమి మీద నువ్వు ఏదో చేసిన వాడివే ఉండాలి. ఏం చేసావు మనకు తెలుసు కదా. జైల్లోకి వెళ్ళిన కొత్తగా నువ్వు జైలు అడుగు పెడుతున్నావు అనుకో, అప్పుడు లోపల ఉన్నవాడు అడుగుతాడు, చిన్న ఏం చేసి వచ్చావు ఇక్కడికి అంటాడా లేదా? అడుగుతాడా? ఖచ్చితంగా అడుగుతాడు. నేను ఏం చేశానంటే సమాజంలో ఏం చేసి వచ్చావో అని అడుగుతాడు. సమాజంలో ఆడ ఏదో చేస్తే కానీ ఇక్కడికి రావు. అలాగే మనం మరణించిన తర్వాత నెమ్మది కలిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళామంటే, ఎప్పుడు వచ్చావురా, ఏం చేసి వచ్చావు, ఇంతకీ ఇక్కడికి వచ్చావు అంటే అక్కడికి పోకుండా ఎక్కడికి పోకుండా అక్కడికి వేదనకరమైన స్థలం బాగుంది, ఇక్కడికి వచ్చావని అంటే నువ్వు ఏదో చేసిన వాడవే ఉండాలి. ఏం చేసావో చెప్పు. అడిగినప్పుడు చెప్పాలి. దేవుని గ్రంథంలో నా కార్యక్రమాలు ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి. చూడు, అంట్లు తవ్విన చేతులు, గ్లాసులు ఎత్తేసిన చేతులు, బాత్రూమ్లు కడిగిన చేతులు. చెప్పగలుగుతావా నువ్వు ఎప్పుడన్నా ఇలాంటివి? నువ్వు తగ్గించుకుంటేనే హెచ్చించబడతావు. ఏ కార్యక్రమాల్లో ఇది దేవుని చేర్చుడు ప్రేమటువంటి, నువ్వు నష్టపోవు, పొందే లాభం తప్ప. దేవుని కొరకు ఒక్క అడుగు వేచుడు, నీ వెనకాల ఎన్నో వస్తాయో తెలియదు. ఒక్క కార్యక్రమానికి దేవుణ్ణి నువ్వు చేర్చుడు, నిజంగా దేవుడు నిన్ను సిగ్గుపరచనివాడు ప్రేమ. ప్రభువునందు మీ ప్రయాస ఎప్పుడు అస్సలు వ్యర్థమే కాదు. ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనం ఎలాగుండాలి? ఆసక్తి పరులై ఉండాలి అనేటటువంటి మాట మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. దాన్ని నేర్చుకొని రాసుకోండి 10 సార్లు అయినా. మన ఇంటి తాలూకు ఆ గుమ్మల మీద దాన్ని పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు కూడా అది జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అంది మనం ఎప్పటికీ ఆసక్తి పరులమై ఉండాలి. మనం చేసే కార్యక్రమాలు దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో మనకంటే ముందుగా రాయబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని
నానా ఇదిగో అర్థాన్ని నీ బిడ్డలకు తెలియజేసి కృపతో కనికరించి కాపాడి విన్నటువంటి వాక్యాలు తమ హృదయాల్లో పదిలిపరచుకుని నానా ప్రభు కార్యాభివృద్ధి ఎందు మేము ఎల్లప్పుడూ ఆసక్తి పరులు ఉండేలాగా మా ప్రయాస వ్యర్థము కాదనేటటువంటి మాటకు మేము కట్టుబడి నానా ఇదిగో మీ యొక్క కార్యక్రమాలు నీ బిడ్డలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాను, ముందుకు వస్తున్నాను. కనికరించి కాపాడి వారికి రావాల్సినటువంటి ప్రయోజనకరమైనటువంటి నానా ఇదిగో మీరు వారికి అందించి పరలోకపు ప్రవేశం సమృద్ధిగా నీ బిడ్డలకు అందేటటువంటి ఆ గొప్ప స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచన చేసేలాగా ఉండేలాగా సహాయం చేసి నడిపించు. ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.